రోజు ఎప్పుడో తీసుకెళ్ళారన్నమాట. ఇది చెప్పాను అప్పుడే అందరూ తప్పు ఫీడ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఊళ్ళో ఉందా నాకు తెలుసు. అబుతుంది అవదని నాకు తెలీదు. ఒక మాట వింటున్నావా? నేను రమ్మీకి నీకు చెప్పగలనే ఇది ఇస్తాను అన్నాడు. మహేష్ కూడా డ్రాప్ అయిపోయాడు. మహేష్ నేను ఇవ్వండి అని చెప్పేసాడు. ఇక్కడే చెప్పేసాడు మొహం మీద. ఆ రోజు మీరు అందరూ అక్కడే ఉన్నారు. పోనీలే అక్కడ ఓకే ఏదో అయిపోయింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నేను రమ్మీకు ఒకటికి 10 సార్లు చెప్పాను కూడా. ఇప్పుడు 500 తెంగడం కాదురా, అక్కడ 500 తెంగడం కాదు సమస్య. ఇప్పుడు కోరుని ఎందుకు ఎరుపుకుని చేయడం? ఇప్పుడు బాబా నాకు 500 కావాలని చెప్తావు బాబా. తర్వాత నీకు ఫోన్ చేసి చెప్పాను, అరే ఇది ఆల్రెడీ రమ్మి వాడేసారు కదా పానకొట్టు అంటే వాడేసంటారా అన్నాడు. తర్వాత ఓకే అది అయిపోయింది. ఇప్పుడు ఫోన్లు తెమ్మని చెప్తున్నాను. అరే ఫోన్లు అడుగుతున్నావు కలిసి ఇవి కూడా రమ్మి ఆడడానికి నేటని ఒక మాట అడగాల అన్నారాడు. తెలుసు అంటారు ఆడడానికి అంటే నాకు తెలియదు. ఒరే ఒక విషయం ఏంటంటే నువ్వే ఆడకూడదు నాకు తెలియదు. ఇప్పుడు చెప్తే నేను చెప్పాను నీకు ఆడిచానని. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఒక ఫోన్లో ఆడేసారా మళ్ళీ ఆ ఫోన్లో వేరే అకౌంట్తో లాగిన్ అవుతామని కొద్దిగా ఎంతో కొంత అదృష్టం ఉంటేనే బాగుంటున్నాయి బాబా. లేకపోతే అవి కూడా బ్లాక్ అయిపోతున్నాయి, వెంటనే బ్లాక్ అయిపోతున్నాయి. తెలియదు అన్నప్పుడు డబ్బులు తెంగకూడదు కదా, అది పాయింట్. డబ్బులు తెంగకూడదు కదరా, డబ్బులు మామూలుగా అడిగిరా. నవ్వు అర్థమదేరా. నాకు ఒక 500 కావాలి.